ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ నేను మీషోలో తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్‌కి తీసుకున్నా. అసలు నేను ఇలాంటివి ఒక 3, 4 బ్లౌజెస్ వరకు డిజైన్ చేసుకున్నాను. అవన్నీ కూడా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టేశానేమో మీషోలో చూడాల్సింది ముందుగానే అనిపించింది. అంత రీజనబుల్‌గా వచ్చింది నాకైతే. నేను ఇక్కడ ప్రొడక్ట్ కూడా ట్యాగ్ చేస్తాను చూడండి మీరు కూడా. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టిష్యూ టైప్ ఉందన్నమాట క్లాత్ అనేది. చెప్పాలి అంటే నేను బయట తీసుకున్న దానికంటే కూడా క్వాలిటీ అనేది ఇంకా ఎక్కువగా అంటే బాగుంది. ఇది వచ్చేసరికి ప్రెజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది కదా! ఇలా డిజైన్ వచ్చి దాని చుట్టూరు వర్క్ అనేది వస్తుంది. అండ్ నేనైతే ఓన్లీ ఎంబ్రాయిడరీ అంటే ఈ చైన్ స్టిచ్ ఏదైతే ఉంటుందో థ్రెడ్ వర్క్‌తో అలా మాత్రమే ఉన్నాయి. దీనికైతే ఇంకా చమ్కీ వర్క్ కూడా వచ్చింది. అది మీకేంటంటే కొంచెం ఇలా మూవ్ అవుతూ ఉంటే ఆ షైనింగ్ అనేది మీకే తెలుస్తుంది. అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నేనైతే అసలు చూసినప్పుడు అంటే వాళ్ళు ఫొటోస్ పెడతారు కదా! ఆ ఫోటోలో అయితే నాకు అంటే ఇంత నీట్‌గా వర్క్ ఉంది అనేది కూడా కనపడలేదు. సర్లే ఒకసారి చూద్దాము బాగోకపోతే రిటర్న్ చేద్దాము అన్నట్టుగా ఆర్డర్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే బయట 1 మీటర్ వచ్చే కాస్ట్‌కి ఇక్కడ మనకి 2 మీటర్స్ వస్తుంది. 2 మీటర్స్ అని క్లియర్‌గా అయితే నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ మెన్షన్ చేసింది మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. 1 మీటర్ ఉంది ఆప్షను. 1.75 మీటర్స్ అంటే పావుతక్కువ 2 మీటర్లు ఉంది, 2 మీటర్లు ఉంది, 3 మీటర్లు ఉంది. మన ఇష్టం వచ్చినట్టు మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే నేను పావుతక్కువ 2 అనేది మనకి కొంచెం కాస్ట్ అనేది రీజనబుల్‌గా ఉంది. అందులో కూడా కాస్ట్ వేరియేషన్స్ అనేవి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీలో ఎవరికైనా కూడా అది వేరియేషన్ గురించి ఒక చిన్న వీడియో తీయమంటే నేను తీసి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్వాలిటీ మాత్రం అదిరిపోయింది అసలు. ఈ క్లాత్‌తో నేను ఏం స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను కోడ్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ అనేది కోడ్ వెళ్ళి మీషోలో చెక్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి. నేను క్లియర్‌గా అయితే ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ప్రైస్ గురించి మొత్తం అంతా కూడా. కానీ చాలా రీజనబుల్ ప్రైస్‌కి వచ్చింది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.